నమస్తే, నేను మీ రమేష్ మాతోలి వెలుగు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నా. ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే శ్రీ నందకుమార్ గారు. వాళ్ళు చేస్తున్న సేవలు చాలా అద్భుతమైనవి. అతని మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు. సార్ నమస్తే సార్. ప్రజల తరపున నా తరపున మా ఛానల్ తరపున మీకు శతకోటి నమస్కారాలు. ఎందుకంటే మీరు చేస్తున్న సేవ చాలా స్వచ్ఛమైంది, విలువైంది కూడా. సార్ మీ మాటల్లో ఒకసారి మీరు చెప్పండి సార్ సంస్థ గురించి. సంస్థ గురించి చెప్పే ముందు నా గురించి నేను చెప్పుకుంటాను. నేను ఆర్టీసీలో వర్క్ చేసి 30 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత ఇది ఇక్కడ వర్క్ చేసే అవకాశం నాకు అనుకోకుండా దొరికింది. ఇది ఒక భగవంతుడు నాకు అందించిన ఒక వరం అన్న ఉద్దేశంతో ఈ సర్వీస్ నేను చేస్తున్నాను. అంతకు మించి ఎక్కువ నేను ఆలోచించట్లేదు. ఈ నా గురించి చెప్పింది. నా పేరు నందకుమార్ అండి. సో సంస్థ గురించి చెప్పమన్నారు. ఈ సంస్థ 2013లో ఆవిర్భావం చెందింది. అట్లా అసలు ఈ జనహిత అనే పేరు ఎలా వచ్చింది, అది ఎలా స్టార్ట్ అయింది? జనహిత అనేది యాక్చువల్ అదే ఈ సంస్థ చెప్పాను 2013లో నరసింహమూర్తి గారు అని చెప్పి నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. ఆయనకి రిలేటెడ్ విత్ ఆర్ఎస్ఎస్ అండ్ సేవా భారతి ఎవ్రీథింగ్. సో ఆయనకి ఒక అవకాశం ఇచ్చారు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ పాత బిల్డింగు, ఓపీ బిల్డింగ్ వెనకాల ఒక శివానంద ఆశ్రమం వాళ్ళు 2 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టి అది మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు. ఆయన అప్పుడప్పుడు రిటైర్ అయ్యాను, అంతకుముందు రిటైర్ అయ్యాను. మీకు చెప్పినట్టుగా నా క్లోజ్ ఫ్రెండ్ అతను. ఆయన నన్ను రిక్వెస్ట్ చేశాడు, బాబు మనం ఇట్లా అవకాశం వచ్చింది, నేను ఒకటి చేస్తా ఉంటే నేను టేకప్ చేస్తానని. ఆనందంగా చేద్దాం పదా అన్నాను. అట్లా వచ్చింది. సో ఏది సూటబుల్ పేరు అన్నది మీరు పేరు ఎట్లా అన్నారు మీరు, దానికి సమాధానం చెప్తున్నాను నేను. సూటబుల్ ఏదైతే బాగుంటుంది అని ఆలోచించి జనుల హిత కోసమే మనం పనిచేస్తున్నాం కాబట్టి జనహితాన్ని పెట్టుకుందాం అనుకున్నాము. సో అది ఆ పేరు పెట్టుకున్న వేళ విశేషం ఉంటే మాకు తెలియదు, కానీ అప్పటి నుంచి సంస్థ చాలా ఆదరణ పొందింది, చాలా రకాలుగా వ్యాప్తి చెందింది. మీలాంటి వాళ్ళందరూ మీ సహాయ సహకారాలతో కూడా మీడియా ద్వారా పబ్లిక్కి వెళ్తున్నాము. అందరి దగ్గర నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు చాలా సేవలు చేస్తున్నారు కదా సార్, అంటే రక్తదానం అని, పిల్లల ట్యూషన్ అని, అంగవైకల్య పిల్లలకు చాలా సేవలు చేస్తున్నారు కదా, వాటి గురించి చెప్పండి సార్. ఫస్ట్ మీకు షెల్టర్ హోమ్ గురించి. ఇది షెల్టర్ హోమ్ అంటే దీని మీద అవగాహన తెలియదు. దీని మీద ఒక 2 నిమిషాలు చెప్తాను. ఈ షెల్టర్ హోమ్ దేనికంటే గాంధీ హాస్పిటల్లో ఇన్పేషెంట్స్ ఉంటారు. వాళ్ళ అటెండెన్స్ ఎక్కడ ఉండడానికి కానీ తినడానికి కానీ అవకాశం ఉండదు. ఉన్నా కూడా చాలా కాస్ట్లీ అఫేర్. ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి బయటికి వెళ్ళి రూముల్లో ఉండి హోటళ్ళలో ఉండి భోజనాలు చేసి టిఫిన్ చేసేంత స్తోమత ఉండదు. సో మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉండడానికి 24 గంటల స్టే కోసం నామినల్గా తీసుకుంటూ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్, డిన్నరు ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా దాతలు ఇచ్చిన బట్టలు ఉంటాయి మన దగ్గర, బట్టలు ఇస్తాము. వాళ్ళు పెట్టుకోవడానికి సామాన్లు దాచుకోవడానికి లాకర్స్ ఉన్నాయి, లాకర్స్ ఇస్తాము. సో బేసిక్ నీడ్స్ మనిషికి ఏవైతే ఉన్నాయో రోటీ, కపడా, మకానికి ఈ 3 మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది ఏది మేము ప్రొవైడ్ చేసినా కూడా ప్రతిదీ కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా దాతల సహకారంతో నడుస్తుంది. మా గొప్పతనం ఏమీ లేదు ఇందులో, మేము చేసేది ఏం లేదు. సో ఇంకోటి ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చుట్టుపక్కల ఊళ్ళలో అంటే చాలా తీసుకున్నాం, కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మామూలుగా ఇల్లిటరేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చదువు చెప్పే పరిస్థితి, లేకపోతే స్కూల్లో ఏం జరిగిందని అడిగి దాన్ని గైడ్ చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని ఫోకస్ చేస్తున్నాం మనం. వాళ్ళ ఊళ్ళో చదువుకున్న పిల్లలు అంటే డిగ్రీ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ వీళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళని ఎవరన్నా కోఆర్డినేట్ చేసి పిల్లల్ని 5th క్లాస్ నుంచి 10th క్లాస్ కోఆర్డినేట్ చేసి ఎక్కడన్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్లేస్లో ఒక కమ్యూనిటీ హాల్ కావచ్చు, గుడి కావచ్చు, వేరే స్కూల్ ఆఫ్టర్ స్కూల్ కావచ్చు, స్కూల్లో కావచ్చు ఒక 2 గంటలు చెప్పి మనం ట్యూషన్ లాగా చెప్పమని చెప్తున్నాము. ఆ 2 గంటల్లో మొదటి 1 గంట వచ్చేసి దేశం గురించి, మన ధర్మం గురించి చెప్పాలి. మిగతా 1 అవర్ వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చాలి, హోంవర్క్ చేయించాలి. ఈ ఇది హంసవాహిని అన్న పేరు మీద ఇవి నడుస్తున్నాయండి. ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీని గురించి ఇంకోటి, ఇంకా మీరు మాట్లాడుతున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకని అడగలేదు. ఇప్పుడు ఈ షెల్టర్లో మీరు ఏమైనా ఛార్జెస్ చేస్తుంటారా, లేకపోతే ఇక్కడ ఓన్లీ హాస్పిటల్ వరకైనా బయట వాళ్ళు కూడా వస్తారా ఇందులోకి? బయట వాళ్ళు మనం అలో చేయమండి, ఓన్లీ అటెండెన్స్ కోసం. బయట వాళ్ళు అలో చేస్తే ఇక్కడ ఉన్న పేషెంట్తో వచ్చే వాళ్ళు అన్నమాట, పేషెంట్తో వస్తారు కదా, పేషెంట్స్తో వచ్చే వాళ్ళ కోసమే బయట వాళ్ళని అలౌ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ సేఫ్టీ ఉండదు. మనం బయట వాళ్ళని ఎందుకు అలౌ చేయడం అంటే వీళ్ళ సేఫ్టీ కోసం. వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఒకసారి ఇన్పేషెంట్స్ కోసం కేస్ షీట్
ఓపెన్ చేసినప్పుడు దాంతోపాటు హాస్పిటల్ అథారిటీస్ ఒక గేట్ పాస్ ఇస్తారు. సో ఎవరైనా పేషెంట్ ఉన్నారు అని చెప్పి మన దగ్గరికి వచ్చినప్పుడు ఉండడానికి గేట్ పాస్ అడుగుతాం, మనం ఆధార్ కార్డు చూస్తాము. తర్వాత 24 hours కోసం ఒక స్లిప్ ఇస్తాం వాళ్ళకి. అది ఏ స్లిప్ తీసుకున్నా 24 hours పనిచేస్తుంది. ఈ 24 hours మీకు చిన్నగా చెప్పినట్టుగా 3 బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్, డిన్నర్ అరేంజ్ చేస్తాం. 24 hours అయితే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి చాలామంది ఏంటంటే 10 రూపాయలు అన్నీ నడిచిపోతున్నాయి ఇక్కడ. సో అందుకని కొంతమంది జెన్యున్ కాదు, ఫేక్గా కూడా ఉంటారు. అది మనం ఏం చేస్తామంటే అందుకని 4 రోజులు చూస్తాం పేషెంట్, 4 రోజుల తర్వాత కూడా మళ్ళీ వచ్చారనుకోండి మా పేషెంట్ ఉన్నారని చెప్పేసి. సో మా కార్యకర్తలు అతను తీసుకుని లేదా వాళ్ళని తీసుకుని వార్డుకి వెళ్ళి ఆ పేషెంట్ నిజంగానే ఉన్నారా అయితే వీళ్ళు అబద్ధం చెప్తున్నారా అది చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే వాళ్ళు ఉన్నారు, మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు 1 రోజుల నుండి 10 రోజుల నుండి మనం ప్రొవైడ్ చేస్తాం. లేదు వాళ్ళ అది ప్రేగర్ మనకు తెలిసింది పంపించేస్తాం. అట్లా మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అది మెయిన్ అనమాట. వాళ్ళకి మాత్రమే ఇస్తాం, బయట వాళ్ళని రానియం లోపలికి. ఎటువంటి పరిస్థితుల్లో మనం పెట్టే ఫుడ్ ఏదైనా సరే బయటికి ఇవ్వము, బాక్స్లో కూడా పెట్టి ఇవ్వము. ఒక్కోసారి పేషెంట్స్ వస్తారు, మాకు అక్కడ బాగాలేదంటే భోజనం చేస్తే మనం ఇవ్వమండి. ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు ఏం పెడతారో మనకు తెలియదు, వాళ్ళు డబ్బు ఏంటో మనకు తెలియదు. మనం ఇచ్చింది వాటి ఒకటి ఇస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తాయి. కాబట్టి ఇన్ పేషెంట్స్ మేము ఇవ్వండి అని చెప్పి నమస్కారం పెడతాము. ఇంకోటి ఏంటంటే మీరు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అవి నడుపుతున్నారని తెలిసింది సార్. అది ఎలా ఫ్రీ ఎలా? ఫ్రీనేనండి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫ్రీ. అదే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, అది ఫ్రీ. సెట్విన్ ఉంది, ఇది ఐడియా ఉంటుంది. సెట్విన్ వాళ్ళతో ఫ్రాంచైజ్ ఉంది మనకి. సో వాళ్ళ ద్వారా ఇప్పుడు మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కానీ, లేకపోతే ఈ స్టిచ్చింగ్ కోచెస్ కానీ, లేకపోతే ఈ వాటి ఇంట్రెస్ట్ కంప్యూటర్ కోర్సెస్ కానీ ఫ్రీగా చెప్తాము. ఫ్రీ అంటే క్లాసెస్ ఫ్రీనే, బట్ మన సెక్యూరిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందో అది మారుతూ ఉంటుంది, తగ్గుతుంది పెరుగుతుంది తెలియదు, ఎంత ఉంటుంది మాత్రం క్యాండిడేట్ కట్టుకోవాలి. సో ఈ క్యాండిడేట్ సెక్యూరిటీ వాళ్ళు ఒకసారి ఇచ్చిన సర్టిఫికేటు వీళ్ళకి బ్యాంకు ద్వారా ముద్రా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆ ముద్రా లోన్ తోటి వాళ్ళ స్వయం ఉపాధిగా ఏదైనా ఒక 4 కలిసి లేకపోతే ఇండివిజువల్గానో వాళ్ళు ఒక షాప్ తెచ్చుకోనో లేకపోతే ఒక కుట్టు కేంద్రం పెట్టుకుని ఏదైనా వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకోవడానికి అవకాశం వస్తుంది. మహిళలకు కూడా ఎంబ్రాయిడింగ్ అవి కుట్టి మిషన్లు అవి నేర్పిస్తున్నా అన్నది అదేనండి. ఫ్రీ కుట్టు మిషన్ చెప్పింది అదే మీకు. ఇప్పుడు ఫ్రీ కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ ఉంది, ఫ్రీ కుట్టు మిషన్ ఉంది. అన్ని మహిళలు ఏమేం చేయగలరు అనేది సాధికారత, మహిళా సాధికారత కోసం ఏం చేయగలం అనేది చేసి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి తీసుకుని వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఉంటుంది, దాని ప్రకారంగా మనం వెళ్తుంటాము. సార్ సిటీలో ఇప్పుడు ఈ షెల్టర్ హోమ్స్ ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి సార్? సిటీలో ఉన్న షెల్టర్ హోమ్స్ మొన్న ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను రాత్రి 10 గంటల నుంచి 12 1 గంట దాకా. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే సిటీలో ఒక 6 7 ఉన్నాయని అన్నారు. కాబట్టి ఈ షెల్టర్ హోమ్స్ అంటే ఈ షెల్టర్ హోమ్కి ఆ షెల్టర్ హోమ్ తేడా ఏంటంటే అవి బెగ్గర్ షెల్టర్ హోమ్స్. దాంట్లో బెగ్గర్స్ రోడ్డు మీద ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ తరలేదు. ఇది అట్లా కాదండి, ఇది ఓన్లీ పేషెంట్స్ అటెండెన్స్ కోసం మాత్రమే ఉద్దేశించబడింది ఇది. సో దీనికి దానికి తేడా అది. ఇక్కడ ఇట్లా పేషెంట్స్ అటెండెన్స్ కోసం ఉన్న షెల్టర్ హోమ్ మాత్రం ఇది ఒకటే ఉంది, ఇంకెక్కడ లేదు. ఓకే సార్, తిమ్మయ్య పిల్లల అంగవైకల్య వాళ్ళ పిల్లలకు వాళ్ళ సేవల గురించి తిమ్మాయిపల్లిలో ఉన్నది మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల కోసం మనం ఓపెన్ చేసాము. అది రోజు దాదాపు 24 మంది పిల్లలు ఉన్నారండి. ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి మా వ్యాన్ వెళ్ళి రోజు వాళ్ళని పికప్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి ముందు బ్రేక్ఫాస్ట్, పాలు అవి ఇచ్చి, ఆ తర్వాత డైరెక్టర్ శ్రీదేవి గారు ఉన్నారు, ఆవిడ వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, ఏం చేయాలి వాళ్ళ గురించి మా చదువు నేర్పడం. చదువు అంటే పిక్చర్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయడం, మాటలు ఎట్లా మాట్లాడారు, పాటలు ఎట్లా మాట్లాడారు అవి చాలా ఇస్తుంటారు. సో ప్రతిరోజు ఎక్సెప్ట్ సండే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ ఏంటంటే రేపొద్దున్న అనాథ ఓల్డేజ్ హోమ్ కూడా ఓపెన్ అవుతుంది అక్కడ నామినల్గా. ఎంతమంది మనం ఇవ్వగలం అనేది చూడాలి. ఇంకా పిల్లలు ఇంకా ఇప్పటి వరకు అందులో చేరిన పిల్లలు, ఇప్పుడు మన సంస్థలో చేరిన పిల్లలు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారని టాక్ తెలిసింది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా మన పిల్లల్ని మనం తీసుకెళ్తాము, వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తారు. ఇక ఎవ్రీ మంత్ 3rd, 2nd సాటర్డే నాడు మరి చరణరెడ్డి ఫంక్షన్ హాల్లో మూల సంత అని ఒక
ఒక గ్యాదరింగ్ ఉంటుంది, ఇట్లా చిన్న చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు మన పిల్లలు కూడాను. వీళ్ళు ఒడియాలు మెయిన్ వీళ్ళు ఒడియాలు పెడుతుంటారు. ఆ ఒడియాలు కానీ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళకు పిల్లలు నేర్పిస్తారండి. ఒడియాలు ఎట్లా పెట్టాలి ఏంటి, అది ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలి, దాంట్లో ఏమేమి కలపాలి, ఎట్లా కలపాలి మేడం అని నేర్పిస్తారు. అవి మనం మార్కెటింగ్ కోసం ఇక్కడ తీసుకొస్తాం అనమాట. అది ఎవ్రీ మంత్ మూల సంత కోసం వస్తారు వాళ్ళు. చాలా డెవలప్మెంట్ మాత్రం చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా సార్, అది మ్యాక్సిమం ఇప్పుడు ఏ ఏరియాలో ఇప్పుడు అంటే చూసే వాళ్ళ గురించి వాళ్ళ నేర్చుకోవడం గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయి? ఒకటి ఆదిలాబాద్ ఉందండి, ఒకటి మౌలాలి ఉంది, ఒకటి కుషాగూడ ఉంది, ఒకటి వచ్చేసి రసూల్పురాలో ఉంది, ఒకటి ఇది ఏమంటారు దీని పక్కనే అదేంటది ఏంటా అశ్వని ఏంటది ఇక్కడ బోయి కూడా కాదు, బోలక్పూర్ సెంటర్ ఒకటి ఉంది. ఇంకా ప్రస్తుతం అంతకుముందు సిద్దిపేట వనపర్తి కూడా నడిపాం కానీ క్లోజ్ చేసాం మనం వేరే ప్రాబ్లమ్స్ తోటి. సో కంప్యూటర్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు చెప్పిన అన్నింటిలో కంప్యూటర్స్ ఉన్నాయి. అన్ని ఉన్నాయి. ఈ ఎంబ్రాయిడింగ్ స్టిచ్చింగ్ కూడా అన్నిట్లలో ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ అన్నిట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సంస్థలు పెంచుతారా సార్? ఫ్యూచర్లో ఇలాంటి జనహిత బ్రాంచ్లు అంటే సిటీకి ఉంటే బాగుంటుంది కదా, అట్లా పెంచే అవకాశం ఉందా సార్? ఒక సమస్య ఏంటంటే ఇక్కడ ఫండింగ్, మనం ఏం చేయాలన్నా కూడా ముందు కావాల్సింది డబ్బులు. సో దాతల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, దాతలు ముందుకు వచ్చి మా చేతులు బలపరిస్తే ఎంత ముందుకు వెళ్దాలని రెడీగా ఉన్నాం. సో వాళ్ళ నుంచి ముందు మాకు సపోర్ట్ కావాలి. వాళ్ళ దాతలు ముందు రాలేనప్పుడు అన్నీ చేయాలంటే మాకున్న వనరులతోటి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి షెల్టర్ రూమ్కి వచ్చేటప్పటికి దాతల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భోజనం పెడుతున్నాం కరెక్టే, ఈ ఇళ్లలో బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ పెద్దవాళ్ళ తిథి కానీ ఉంటుంది కదా, అది ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి డబ్బులు కట్టండి. ఒక నలుగురు సెలబ్రేట్ చేసుకునే హోటల్కి వెళ్తే కనీసం 3-4 వేలు అవుద్ది, మాకు 2.5 వేలు కట్టండి. కనీసం 150 మంది మేము భోజనం పెడతాం. మీ తరపున పోయిన వాళ్ళ ఉన్నవాళ్ళ బర్త్డేనా ఏంటా బోర్డు ఉంటుంది, బోర్డు మీద డిస్ప్లే చేస్తాము, అకేషన్ ఏంటి, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా డోనర్స్ వాళ్ళు వచ్చి భోజనం పెట్టవచ్చు, వాళ్ళు భోజనం చేయొచ్చు. ఇన్ కేసు వాళ్ళు రాలేకపోతే ఫొటోస్ తీసి మా కార్యకర్తలు వాళ్ళకి వాట్సాప్ మీద వాళ్ళ ఫొటోస్ పంపిస్తారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అవి కూడా మనకి చాలా ఫెచ్చింగ్గా ఉన్నాయండి. ఇంకా కూడా జనాలు వస్తే మేము సంతోషంగా తీసుకున్నాం. చూశారు కదా, జనహితం ఇంకా ప్రతి సిటీకి వ్యాపించాలని, ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. నమస్తే సార్, థ్యాంక్ యూ.